నమస్తే. విశ్వమణి బాబు గారితో ఎన్నో వీడియోస్ ఆల్రెడీ మీరందరూ చూస్తున్నారు. రెగ్యులర్‌గా నేను కూడా చేస్తూ ఉన్నాను. చాలా వరకు చాలా రకాలైన డౌట్స్ చాలా మందికి వస్తూ ఉంటాయండి. వీడియోస్ చూస్తున్న ప్రతిసారి మనకు ఒక కొత్త డౌట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇది అడిగితే బావుంటుంది, ఇలా మాట్లాడితే బావుంటుంది అని. అవన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇప్పుడు అడిగే ప్రశ్న కూడా అలాంటిదే. అన్నీ పాజిటివ్‌గానే మాట్లాడితే ఎట్లా? అప్పుడప్పుడు నెగెటివ్ థింకింగ్ గూడా వస్తూ ఉంటుంది కదా! మనం మానవ మాత్రులమే కాబట్టి. సో, చూద్దాం విశ్వమణి బాబు గారు ఏం ఆన్సర్ ఇస్తారో దీనికి. నమస్కారం. నమస్తే అండి. సో, మనం ఎప్పుడైతే మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది. అలా అనుకోవడం మనలోనే ఉంది. మనం యెస్. ఏదైతే చేస్తూ ఉంటామో మనలోనే స్టార్ట్ అవ్వాలి అని చాలా వీడియోస్ మనం అవునవును. చేసున్నాం. అవును. అయితే కొన్ని సార్లు మనకు వద్దు అనిపిస్తుంది. ఇలా జరగకూడదు అనిపిస్తుంది. హ్మ్. మనం దాన్ని స్ట్రాంగ్‌గా కోరుకుంటాం. ఇది హ్మ్. జరగకూడదు అని. హ్మ్. కానీ అదే జరుగుతుంది. యెస్. ఎందుకలా? చెప్పండి. కారణం మీరే అండి. అది కూడా నేనేనా? యెస్. అనుకున్నది ఎవరు? రైట్. బాగానండి. ఎగ్జాంపుల్ భలే ఎగ్జాంపుల్ రాబోతుంది దీనికి. సూపర్ చెప్పండి. ఎగ్జాంపుల్ అండి. హ్మ్. అంటే మీరు ఏదైతే ఫస్టు అనుకున్నారు. హ్మ్. అనుకున్నారా లేదా? హ్మ్. ఇది కావాలి అని అనుకున్నారు. ఏదో ఒకటి అనుకున్నారు. హ్మ్. మళ్ళీ అది వద్దు అనుకుని నిరాకరిస్తున్నారు. హ్మ్. వద్దనుకుంటున్నారు లేదా? మీరు అనుకున్నది బలంగా అనుకునేసినారు ఫస్ట్‌లో. హ్మ్. ఆకర్షణ సిద్ధాంతాన్ని ఏర్పరచుకున్నారు. ఆ హ్మ్. ఇన్నర్ మైండ్‌లో కూర్చొని పెట్టేశారు కదా ఫస్ట్‌లో. అసలు మొదటి నుంచి వద్దు అనుకున్నది కూడా ఒక్కోసారి వస్తూ వద్దు ఉంటది. అనుకున్నది ఎక్కడ రాదండి. కాదా? ఎప్పుడు అసలు కనిపించను కూడా కనిపించదండి. ఓకే. నువ్వు దాని గురించి ఆలోచన పెట్టలేదు. హ్మ్. దాని గురించి నువ్వు అనుకోనే లేదు. నువ్వు ఏమి అనుకున్నప్పుడు ఎలా నీ ముందర కనబడను కూడా కనపడదండి అది. హ్మ్. హ్మ్. అసలు నీకు కనబడదు. నువ్వు అనుకుంటేనే అది కనబడదు. నీకు తెలియకుంటే ఎప్పుడో చూసుంటావు. అవును. నువ్వు ఎప్పుడో అంటే చూసుంటావు. కొంతమంది ఇలా ఆలోచిస్తుంటారు బాబు ఏమని? గారు. ఎలా అంటే ఇలా జరుగుతుందేమో, జరగకుండా ఉంటే బావుండు. ఇలా అనుకుంటూ ఉంటారు. నువ్వు జరుగుతుందేమో అన్నావు గదా! అందుకని అలా అన్నావు కదా! జరుగుతుందా? ఫస్ట్ రైట్. ఏమన్నావు? జరుగుతుందేమో అంటే అది నెగెటివ్ అది. హ్మ్. జరుగుతుందో ఏమో అన్నావు నెగెటివ్ నువ్వు రిలీజ్ హ్మ్. చేసుకున్నావు. హ్మ్. తర్వాతే జరగకూడదన్నావు. రైట్. జరుగుతుంది అన్నావు కాబట్టి దానికి తీసుకునేసింది అది. అది హ్మ్. మైండ్‌లో కూర్చొని పెట్టుకునేస్తది. ఓకే. నెగెటివ్ పవర్ అని ఎప్పుడో చెప్పేసాను నేను. హ్మ్. నెగెటివ్‌గా ఆలోచిస్తే దాని పవర్ చూపిస్తది. హ్మ్. పాజిటివ్‌కి మాత్రం లేట్‌గా అవుతుంది. హ్మ్. అంటే దానికి పవర్ ఉంది. ఒకసారి పట్టుకున్నదంటే మళ్ళీ పవర్ చూపిస్తూనే ఉంటది పాజిటివ్. ఓకే. కాబట్టి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇద్దరు ప్రేమికులు ఉంటారండి. హ్మ్. ఆ హ్మ్. ప్రేమికులు కూడా కాదు. ఒక అమ్మాయి అనుకోండి. హ్మ్. ఎగ్జాంపుల్‌కి ఒక అమ్మాయి. హ్మ్. ఒక అబ్బాయి మీద ఇష్టపడతది. లేక అమ్మాయి కూడా వద్దు. ఎందుకు ఆడపడుచులనే చెప్పాలి. ఆ హ్మ్. అబ్బాయినే చెప్దాం. హ్మ్. ఒక అబ్బాయి అండి. ఏదో చదువుకుంటూ ఉంటాడు. లేక ఒక పనికి జాబ్‌కి పోతా వస్తా ఉంటాడు. ఈదిలో ఆ రూట్‌లో పోతా వస్తాడు. బైక్‌లో పోతాడు. దేంట్లోనో పోతా వస్తూ ఉంటాడు. ఒక 10 మంది ఆడవాళ్ళు తగులుతూ ఉంటారు. అమ్మాయిలు పోతా వస్తూ ఉంటారు. హ్మ్. 10 మంది అందంగానే ఉంటారు. కానీ ఒక అమ్మాయి ఇష్టపడతది వాడి మైండ్‌కి. ఓకే. 10 మందిని ఇష్టపడదు కదా! 10 మంది అందగతులే. కానీ హ్మ్. ఇష్టపడదు. ఒకడినే ఇష్టపడతది. హ్మ్. ఒకరే బాగుంటారు. హ్మ్. ఈ హ్మ్. అమ్మాయి ఎలాగైనా కావాలి. హ్మ్. ఎలాగైనా కావాలి. కావాలి. అందాన్ని చూసి కావాలనుకునేసినాడు. ఫస్ట్ హ్మ్. ఏమనుకున్నాడు? అందాన్ని చూసి కావాలనుకున్నాడు. హ్మ్. కావాలనుకున్నాడు 10 రోజులు కాకపోయినా, 20 రోజులు కాకపోయినా, 4 నెలలైనా తిరిగి ఆకలి కూడా పుట్టదు. ఆ అమ్మాయే గుర్తొస్తూ ఉంటది. ఇన్నర్ హ్మ్. మైండ్‌లో కూర్చునేసింది అందం. హ్మ్. ఆకారం కూర్చునేసింది. హ్మ్. కావాలనుకున్నాడు. ఎలాగైనా థాట్స్ రిలీజ్ అయిపోయింది. ఫాలో చేస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఎన్నో వీడియోలో కూడా చెప్పాను ఇవి ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇది ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఇది. హ్మ్. రిలీజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ మూలంగా ఆ అమ్మాయికి తెలిసిపోయింది. వీడు నన్ను ఫాలో చేస్తున్నాడు. తెలిసిపోయింది. ఎందుకు ఫాలో చేస్తున్నాడనేది అర్థమైపోయింది ఆనికి. సరే హ్మ్. ఎట్నో థాట్స్ రిలీజ్ అయిపోయి ఒకటవ్వడానికి దగ్గరకు పడిపోయినారు ఇద్దరికి ఇష్టపడి. ఈ అమ్మాయి పేదరాలు అని అప్పుడు తెలుసుకున్నాడు. హ్మ్. ఏ అమ్మాయి? ఈ అమ్మాయి పేదరాలు. ఈ వసతి లేదు. మనము బాగున్నాం గదా! దానికి మనకి తగ్గ సరిపడే అమ్మాయి కాదు అనేది అర్థమైపోయినాడు. హ్మ్. వీడికి తెలిసిపోయింది. ఇప్పుడు వద్దనుకుంటున్నాడు. హ్మ్. అంటే వీడు అనుకున్నది అమ్మాయిని చూసి లవ్ చేసేసినాడు. ఇంటి హ్మ్. పరిస్థితిని చూసి వద్దనుకుంటున్నాడండి అతను. హ్మ్. వద్దనుకున్నాడు. అతను వద్దనుకున్నాడు. ఇది జరగకూడదు అని ఇప్పుడు ఆలోచిస్తాడు. కానీ హ్మ్. ఫస్ట్ ఏం ఆలోచించాడు? జరగాలనుకున్నాడు. ఈ అమ్మాయి ఎలాగైనా నాకు కావాలి అని థాట్స్‌ని బలంగా పోయి ఇన్నర్ మైండ్‌లో కూర్చొని రిలీజ్ చేసుకున్నాడు. నైట్ పడుకున్నా కూడా ఊహల్లోకెళ్ళిపోయినాడు. హ్మ్. పడుకుంటే కూడా ఇంకా ఆ అమ్మాయి కదా కనపడుతది. ఆకలి తల్లిదండ్రులు నాయన అన్నం తినరా టైం అయిందంట. కొంచెంసేపు తర్వాత తింటాను ఉండు. ఆకలి పుట్టదు. ఒకవేళ మధ్యలో ఈరోజు సండే అనుకోమ్మా, ఈ అమ్మాయి ఈదిలో పోతా వస్తూ ఉంటది అనుకోమ్మా ఎక్కడికో. ఈరోజు టైం అయింది బిర్యానీ చేసుకున్నారు. నాయనా టైం అయిందిరా బిర్యానీ చేసుకొని తినరా. మళ్ళీ తింటాను నేను అర్జెంట్ పోయేసి వస్తాను. ఆకలి పుట్టదు ఇక్కడ. అమ్మాయి ఆకలి పుట్టింది. హ్మ్. పరిగిస్తాడు. చూడాలి కదా! ఆ అమ్మాయిని చూడాలి. కావాలని బలంగా కూర్చొని పెట్టేసి, ఇప్పుడు నాకు పేదింటి అమ్మాయి అనేసి తెలిసిన తర్వాత వద్దంటే ఎలా పోతుందండి ఇది? ఓకే. అది వస్తుందండి నీ ముందరికి. నువ్వు హ్మ్. కావాలని క్రియేట్ చేసింది నువ్వే. హ్మ్. ఫస్ట్‌లో కూర్చొని పెట్టింది నువ్వే. బలంగా ఆకర్షించింది నువ్వే. బలంగా సంకల్పం చేసింది నువ్వే. నీ హ్మ్. కంటితో బాగా చూసినావు మైండ్‌లో పట్టించింది నువ్వే. హ్మ్. ఇప్పుడు వద్దంటే ఎలా వస్తుంది? వస్తుందండి అది. ఓకే. ఎలాగైనా టచ్ అవుతుంది. ఏదో ఒక మూలంగా మళ్ళీ వచ్చి పడిపోతది. హ్మ్. కానీ అది బలంగా ఫస్ట్‌లో తక్కువ ఆలోచించుండుంటే ఇప్పుడు వద్దనుకుంటే నిలిచిపోతది. ఓకే. నువ్వు ఫస్ట్ బలంగా తరిమినావే. హ్మ్. అమ్మాయిని చూసేసి తరిమినావే. పేదింట్రాలనే కలిగి వద్దంటున్నావే. హ్మ్. ఎలా అండి అది? హ్మ్. న్యాయం కాదు కదా! హ్మ్. సృష్టి అనేది ఒకటుంది.
పంచభూతాలు అనేది ఒకటి చూస్తూ ఉన్నాయి. పంచభూతాల కలయిక ఈ సృష్టి. సృష్టిలో ఏం చేస్తుంది అంటే నువ్వు కావాలని క్రియేట్ చేసింది నువ్వేరా, తీసి పంపించేస్తుంది. ఓకే. ఏదో ఒక మార్గాన్ని సృష్టించి నీ దగ్గర కూర్చొని పడుతుంది. వద్దనుకొని కానీ నిలపదు. అప్పుడు అక్కడ రప్పిస్తాడు మళ్ళీ. ఇది ఎవరి వల్ల జరిగింది ఇదంతా? నీ వల్లే. నువ్వు కావాలన్నది నువ్వే, ఇప్పుడు వద్దనేది నువ్వే. కావాలన్న దానికి బలం ఎక్కువ, వద్దన్న దానికి ఇప్పుడు తక్కువ ఇచ్చినావు కాబట్టి బలం దాన్ని తీసుకున్నది. నా క్లాసులు ఉన్నాయి చూడండి, ఫీడ్బ్యాక్లు చూడండి. తిరుపతి, కర్నూలు, అనంతపూర్, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్ అన్ని సిటీలో ఉన్నాయి కదా, బెంగళూరు అన్ని సిటీలో. ఆ ఫీడ్బ్యాక్లో చూడండి, ఈ ఎగ్జాంపుల్ కూడా దాంట్లో ఉన్నాయి. వాళ్ళు లైవ్లో జరిగినట్టు కూడా చెప్తున్నారు. సార్ ఇలా జరిగింది సార్, మాకు ఫస్ట్ ఇలా అనుకున్నాము. ఉందండి, ప్రతి దానికి ఆన్సర్ మీ ముందర ఉందండి. ఎంతోమంది భార్యలు భర్తలు చూస్తూ ఉంటారంట వీడియోలు. భర్త పోయే భార్యని తిట్టడం అంటే నువ్వేదో మంత్రాలు చేస్తున్నావు అంటే, భర్త కొంచెం భార్య అనుకూలత లేకపోతే అప్రిమేషన్లు ఇది చేసుకుంటూ ఉంటే ఏం చెప్పేదంట, నువ్వేదో నా కోసం మంత్రాలు చేస్తున్నావు అంటే ఇది మంత్రాలు ఇదే. అప్రిమేషన్ అంటే నా భార్య నాకు అనుకూలంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటే అది మంత్రమా? ఆయన మా మైండ్కి ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నాడు భార్యను మార్చుకోవడానికి. భర్తలు ఇలా తిట్టడం, భార్యని తిట్టడం, భార్య పోయి భర్తను తిట్టడం. అదేవిధంగా భార్య చేసుకుంటూ ఉంటే భర్త సరిలేదని అనుకూలత ఏర్పరచుకుంటూ ఉంటే హాయ్ ఇదేది నువ్వు చేసేది, మంత్రం లేదు వశం చేస్తున్నావు నన్ను. మూఢనమ్మకాలండి ఇదంతా. మిమ్మల్ని మీరు నమ్మి మీకేం కావాలన్నా దాన్ని చెప్పడం. అప్రిమేషన్ అంటే ఏదో కాదు, చెప్పడం. నా భర్త నాకు అనుకూలంగా మారిపోయినాడు అనే దాన్ని తప్పేముందండి? అది దాని మంత్రం ఎలా అవుతుంది? అది నీ మాట మంత్రం అవుతుంది. అప్పుడు పాజిటివ్గా వచ్చినావంటే నువ్వు చెప్పింది అక్కడ జరిపించడమే సృష్టి ధర్మం, ప్రకృతి ధర్మం, విశ్వశక్తి ధర్మం. అదే దాని మంత్రాలు అనరు. దాన్ని పాజిటివ్గా నీకు కావాల్సిన దాన్ని సృష్టించుకుంటున్నావు అని అంటారు. నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మే. ఇక్కడ ఏది బోగస్ లేదు, ఇక్కడ ఏది అబద్ధాలు లేవు. నిన్ను నువ్వు నమ్మి నీకేం కావాలో నువ్వే సృష్టికర్త, నువ్వే. నీకు కావాల్సిన దాన్ని సృష్టించుకొని చెప్తున్నది సైన్స్. నిన్ను నువ్వు నమ్ము, దీనికంతా కారణమని. నిన్ను నమ్మకుండా అబద్ధాలు ఎందుకు వస్తాయి దీంట్లో? లైవ్లో దానికి ఆన్సర్ లేకపోతే అది అబద్ధం. ఆన్సర్ ఉన్నాయి కదా, బోలుడు ఉన్నాయి, ఒకటి కాదు లక్షల్లో ఉన్నాయి. నువ్వు చూడు. సో అఫర్మేషన్ చెప్పండి దీనికి సంబంధించి. ఓకే, ఏదైనా సాధ్యమండి. కావాలి కావాలి అనుకునేసి బాగా క్రియేట్ చేసి ఇప్పుడు వద్దు వద్దంటే ఎలా సృష్టి వదులుతుంది? అది వస్తుంది. నేను ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, నాకు కావాల్సిందంతా బలంగా ఊహించి నేను కోరుకున్నందుకు విశ్వానికి, డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు, అనుభవించినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. రైట్. సో విశ్వానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలి అనేది ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటారు విశ్వమోహన్ బాబు గారు. మీరు కూడా ఒకసారి ఫాలో అయ్యి చూడండి. మనం ఏదైతే కోరుకుంటామో, బలంగా కోరుకుంటామో అది 100% జరిగి తీరుతుంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. బాబు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.